చికెన్ ఫ్రై రెసిపీ అయితే నేను ఇంతవరకు షేర్ చేయలేదు కదా! చూసారా? చూడ్డానికి ఎంత బావుంది కదా! నా ఫేవరెట్ ఏదైనా ఉంది అంటే అది చికెన్ ఫ్రైయే. అదేంటో ఇప్పుడు బయట అసలు చాలా కూల్‌గా ఉంటుంది. మనకు తెలియకుండానే కోల్డ్ అవ్వచ్చు, ఫీవర్ అవ్వచ్చు అండ్ బాడీ పెయిన్స్ అవ్వచ్చు. అదేంటో ఉన్నట్టుండి అటాక్ అయిపోతున్నట్టే ఉంది. సో, అలాంటప్పుడు ఇలాంటిది స్పైసీగా చికెన్ ఫ్రై చేసుకొని తింటే ఉంటుంది. దెబ్బకి అన్నీ సెట్ అయిపోవాలి. అంత బావుంటుంది. ఏం లేదు. కొంచెం ఆయిల్, ఒక 2 ఆనియన్స్ వేసి మగ్గించుకోండి. తర్వాత హాఫ్ కిలో చికెన్ ఆర్ లైక్ మీ ఇష్టం ఎంతైనా తీసుకోవచ్చు. సో, బాగా ఫ్రై చేసుకోండి. సో, నెక్స్ట్ బాగా ఫ్రై అయిన తర్వాత దీంట్లో సీక్రెట్ ఇంగ్రీడియెంట్ ఏంటో తెలుసా? పసుపు, అల్లం, తర్వాత తెల్లుల్లి, ఆనియన్ వేసి పేస్ట్ చేసుకోండి. పేస్ట్ చేసుకొని ఇది బాగా మగ్గిన తర్వాత ఆ పేస్ట్ వేసి బాగా కలిపేసేయండి. కలిపిన తర్వాత కొంచెం కారం అండ్ ధనియా పౌడర్ వేసి, ధనియా పౌడర్ కొంచెమే వేసుకోవాలి. అండ్ కారం కొంచెం ఎక్కువగానే పడుతుంది. ఎందుకంటే స్పైసీగా చేసుకోవాలి కాబట్టి. సో, వేసి బాగా కలిపేసుకోవాలి. ఎలా అంటే ప్యాన్ అడుగంటుతుంది. బట్ కానీ అడుక్కి అస్సలు కర్రీ ఉండకూడదు. ఆ కర్రీ మొత్తం మొక్కలకే ఉండాలి. అలా మనం దోసలు వెత్తుతాం కదా! అలాంటి దాంతో ఇలా బరుకుతూ చేయాలి ఇలాంటి ఫ్రైస్‌ని. సో, అప్పుడే కర్రీ అనేది చాలా టేస్టీగా చాలా బావుంటుంది. ఇక్కడ చూసారా ఫ్రై అప్పుడే అడుగంటడం స్టార్ట్ అయింది. సో, కర్రీ మాడకుండా ఉండాలంటే కొన్ని వాటర్ కూడా వేసుకోవాలి. వాటర్ వేసిన తర్వాత కర్రీలాగా అయిపోతుంది. ఇదేంటి నేను చికెన్ ఫ్రై కదా చేసేయాలి, ఇదేం చికెన్ కర్రీ అయిపోయింది అనుకోకండి. చికెన్ బాగా కుక్ అయ్యేసరికి 90% ఆఫ్ ద వాటర్ అయితే క్లియర్ అయిపోతుంది. ఆ 10% ఆఫ్ ద వాటర్‌ని మీరు జాగ్రత్తగా ఫ్రై చేసుకోవాలి. ఎలా అంటే ప్యాన్‌కి అడుగంటకుండా కుక్ చేసుకోవాలి. అప్పుడే టేస్ట్ నెక్స్ట్ లెవెల్. ఫీవర్గా ఉన్నవాళ్ళు ఈ రెసిపీ ఈ ట్రై చేయండి. కంపల్సరీగా మనకున్న కోల్డ్ కూడా పటాక్ అయిపోతుంది. ఇక్కడ చూసారా ప్యాన్ ఎలా కర్రీ ఎలా నేను బరుకుతున్నాను. అలా చేస్తేనే ఈ ఫ్రైకి టేస్ట్ అండ్ చాలా బాగుంటుంది. ఒక్కసారి ట్రై చేసేయండి. సో, పిల్లలకి కూడా చాలా ఇష్టంగా తింటారు రైస్లోకి, చపాతీలోకి. అండ్ నాకైతే ఫ్రైని సపరేట్గా తినడం అంటేనే ఇష్టం. కాబట్టి నాకు నచ్చినట్టు సింపుల్ రెసిపీ అండ్ బ్యాచులర్స్ కూడా చాలా ఈజీగా చేసుకునే రెసిపీని నేను షేర్ చేశాను. కాబట్టి కంపల్సరీగా ఒకసారి ట్రై చేసి ఎలా వచ్చిందా ఏంటి అనేది కామెంట్ చేయడం మర్చిపోకండి. అండ్ టేస్ట్ కూడా ఎలా వచ్చింది ఏంటి అని చెప్పడం మర్చిపోకండి. మన వీడియో నచ్చినట్టయితే ప్లీజ్ టు లైక్, షేర్, subscribe to my channel. Simple. Bye.